మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని బిడలారా, మీరు అందించేటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము ప్రభువు చెంతన ప్రభు సన్నిధిలో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ప్రార్థన విన్నపముల్ని తెలియజేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయనకి అనుగుణంగా మన జీవితంలో కార్యములు చేస్తూ మనము ఆయన మీద ఆధారపడే వారముగా బ్రతికినప్పుడు ఆయన ఇవ్వవలసిన ప్రతి ఆశీర్వాదమును మనకి ఇచ్చి మనల్ని సంతృప్తిపరిచి దీవించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రియ దేవుని బిడలారా, భక్తుడు రాజు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలలో 12వ కీర్తన మనం ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాధపడు వారి కోరికను దేవుడు విని ఉన్నాడు. బాధపడు వారి కోరిక ఎలా ఉంటుంది అని అంటే, ఆ విన్నపము దేవుని సన్నిధిలో ఎలా పనిచేస్తుంది అని అంటే, వారు కోరుకున్న దానికి దేవుడు వాళ్ళ పక్షాన వ్యాజ్యమాడేటువంటి వాడు. బీదలైనటువంటి వారు, దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారిని హింసించేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, వారు పెట్టేటువంటి శ్రమల నిమిత్తమై, వారు అనేటువంటి మాటల నిమిత్తమై ఈ దీని స్థితిలో ఉన్నటువంటి బిడలు, దరిద్ర స్థితిలోకి నలిగిపోతున్నటువంటి బిడలు పెట్టేటువంటి ఆర్తనాదాన్ని దేవుడు ఆలకించి వారి పక్షాన ఎలా నిలబడబోతున్నాడు అనేటువంటి మాట నేను చెప్పడం కన్నా పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కనుక మీకు చూపించినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా దేవుడు మా బాధని విని ఉన్నాడు, మా కోరికని విని ఉన్నాడు, దీన స్థితిలో నలిగిన స్థితిలో మేము చేసినటువంటి ప్రార్థనని ఆయన ఆలకించి ఉన్నాడు అనేటువంటి నిశ్చయత మీకు వస్తుంది. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగములలో నుండి ఒకసారి కీర్తనల గ్రంథం 12వ కీర్తన 5వ చరణం చూడండి. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పును బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు బాధపడు వారికి కలిగినటువంటి బాధని చూచాడంట. బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను అన్నాడంట. అంటే దరిద్ర స్థితిలో ఉండి కారుస్తున్నటువంటి నిట్టూర్పు. కొంతమంది మనుషులు అంటారు, నా దరిద్రం ఇట్లాంటి దరిద్రం కాదయ్యా, నా చుట్టే ఉంది దరిద్రం అంతా, నేను దరిద్ర స్థితిలో ఉన్నాను, భయంకరమైనటువంటి అప్పులు ఊబిలో చిక్కుకుపోయి ఉన్నాను, లేకపోతే నా మీద వాడిగా నా సొంత జనాలే లేస్తున్నారు, బలాత్కారము చేసి నా దగ్గర ఉన్నదంతా లాక్కుంటున్నారు, లేదా వారి మాటల చేత నన్ను కృంగతీస్తున్నారు అనేటువంటి స్థితిలో ఉండి మొర్ర పెడుతున్నటువంటి ఆ మొరని, బాధపడుతున్న వారి కోరికని, వారి ప్రార్థనని దేవుడు ఆలకించి వారి పక్షమున లేచెదనని, వారికి రక్షణ కలిగజేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడలారా, ఈ 7వ వచనంలో, యెహోవా నీవు దరిద్రులను కాపాడదువు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదువు. దావీదు గారు అంటున్నటువంటి మాట, ఖచ్చితంగా దరిద్రుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు, దారిద్రతలో నుండి దేవుడు నిన్ను లేపుతాడు. ఏదైతే నిన్ను పట్టి పీడిస్తుందో ఆ ఆర్థిక లేమి స్థితి, అందులో నుండి దేవుడు నీకు సంపూర్ణ ఉపశమనాన్ని అనుగ్రహిస్తాడు. బాధపడు నీ కోరికను, బాధపడు నీ ప్రార్థనని దేవుడు ఆలకించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని నువ్వు క్షుణ్ణంగా వినినట్లయితే, ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో కనుక నీవు గ్రహించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సన్నద్ధుడు. నీ దరిద్రతను, ఇదిగో నీకు కలిగినటువంటి శ్రమను, ఇదిగో నీకు కలిగినటువంటి ఇబ్బందిని దేవుడు తొలగించి నీకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన ఈ తరము వారు ఎవరైతే నిన్ను హింసించడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను లేనిపోని వాటిలో ఇరికించి నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఈ తరము మనుషుల చేతిలో నుండి,
ఈ తరము మనుషుల చేతిలో నుండి దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఈ తరము మనుషుల చేతిలో నుండి దేవుడు నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యము చేసి నిన్ను గొప్ప చేసి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది అయితే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో నాయన, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉండే బిడ్డలు ప్రవణాన్ని అలమటిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నారో బిడ్డలకి ఆ స్థితిలో నుండి విడుదలను అనుగ్రహిస్తావని, దారిద్ర్య స్థితిలో నుండి ప్రవణ వారికి ఉపశమనాన్ని అనుగ్రహించి వారు చేస్తున్నటువంటి నిట్టూర్పులకి నీవు జవాబును అనుగ్రహిస్తావని వాక్యం ద్వారా నువ్వు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ దినాన ఏ బిడలైతే ప్రభానైనా బలత్కారమును బట్టి, ప్రభానైనా రక్షణను బట్టి, దారిద్రతను బట్టి నీ సన్నిధిలో మొర్రపెడుతుంటున్నారో, ఏ స్థితి నిమిత్తమై ప్రభానైనా వారికి కలిగినటువంటి ఆపదలో నుండి నీ వైపు చూస్తున్నారో బిడ్డలకి సమృద్ధిని అనుగ్రహించండి. ఆ పరిస్థితుల్లోంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా, నీవు ఆకాశ పక్షులకి ఏ రకంగా ఆహారం అనుగ్రహిస్తున్నావో వాటికంటే శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని, నీ బిడ్డల మీద కనికరాన్ని చూపించి వారి కోరికలను తీరుస్తావని, అయ్యా వారికి నీవు సహాయం చేస్తావని వాక్యం ద్వారా మరొకసారి ప్రభావాన్ని స్పష్టంగా మా అందరితో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. అసమాధానంతో ప్రభావాన్ని భయంకరమైనటువంటి అప్పుల బాధల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ఉపశమనాన్ని అనుగ్రహించి అప్పుల నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా మనశ్శాంతి కోల్పోయి ప్రభానైనా ఈ సన్నిధిలో నిట్టూర్పు విడుస్తూ ప్రార్థిస్తున్నారు, నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నట్లయితే ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దారిలో పొంచినటువంటి దురాత్మ సమూహాలను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయ సహకారాలను అనుగ్రహించి, గొప్ప దీవెనలను అనుగ్రహించి, ఆశీర్వదించి, ఉన్నత స్థితిలో నిలిపి, నడిపి, భద్రపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పరిస్థితికి కూడా ప్రభానైనా నీ సహాయాన్ని నీవు అనుగ్రహించి, నీ కృపను నీవు చూపించి ప్రభానైనా బిడ్డల జీవితంలో అయా చాలిన దేవుడిగా ఉండి నడిపించి కాపాడమని, ఈ దిన దేవులతో నింపి నడిపించమని, అయ్యా నీవు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు అని బిడ్డలు తెలుసుకోలాగిన వారి జీవితంలో కార్యమును నెరవేర్చమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.